నేపాల్ రాజధాని కాఠ్మండూలోని పశుపతినాథ్ దేవాలయంతో పాటు ఇతర సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకున్న మేము తర్వాతి రోజు యాత్రలో భాగంగా నేపాల్లోని శక్తిపీఠం మనోకామనాదేవి దేవాలయానికి బయలుదేరామండి. ఆ ప్రయాణం అంతా కూడా చల్లని హిమాలయాల నడుమ ఇలా బస్సులో వెళ్తూ ఉంటే కొండలు గుట్టలు, ఆ మధ్య మధ్యలో నదులు, ఏర్లు, జలపాతాలు చాలా బాగుందండి. మా వారు ఇండియన్ బ్యాంక్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారండి. వారి ఫ్రెండ్స్ అందరూ కూడా రిటైర్ అయ్యాక ఒక లాంగ్ ట్రిప్ కింద ఇలాగ నేపాల్ యాత్రకి బయలుదేరామండి. ఆడుతూ పాడుతూ సరదాగా మేము ప్రయాణం చేస్తున్న వీడియోస్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఇప్పుడు మనోకామన దేవాలయం చూడటం కోసం కాఠ్మండూలో ఉదయం 8 గంటలకి బయలుదేరిన మేము మధ్యాహ్నం 12 ఆ టైంకి కురింటార్ అనే ప్రదేశం చేరుకున్నామండి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కేబుల్ కార్ కనిపిస్తుంది చూసారా? అలాగా కేబుల్ కారు ద్వారా మనం మనోకామన దేవాలయానికి చేరుకోవాలండి. ఈ సరౌండింగ్స్ ప్లేసెస్ అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే వీడియో షూట్ చేసేటంత టైం లేదండి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చిన ట్రావెల్ అయినా గుడి మధ్యాహ్నం మూసేస్తారు, త్వరగా వెళ్ళండి అని చాలా ఒత్తిడి చేసేసారండి. ఇంకా అందువల్ల మేము ఇవన్నీ చూడటం ఆపేసి ఇంక లైన్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ చక్రంలాగా తిరుగుతూ ఫ్యాను భలే బాగుంది కదండి. లైన్లో మాకు ఇంచుమించు 1 గంట సమయం పట్టిందండి. ఆ తర్వాత ఇక కేబుల్ కారు ఎక్కేందుకు అవకాశం దొరికింది. టికెట్ మనకి 670 రూపాయలు అలా పడిందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలోను. రాను పోను చెప్తున్నాను మీకు. మేము దేశంలో రకరకాల పర్యాటక ప్రదేశాలు చాలా చూసామండి. ఆ కేబుల్ కార్స్ కూడా చాలాసార్లు ఎక్కాము. కాకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణం మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. అదేంటో ఇదే వీడియోలో చెప్తాను మీకు. ఈ కింద కనిపిస్తున్న నది పేరు త్రిశూలి నది అండి. ఈ నది, ఆ లోయలు, ఆ పచ్చని అడవులు, వీటి మధ్య ప్రయాణం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. హిమాలయాల నడుమ ఉండే నేపాల్లో అందాలు వర్ణించడం చాలా కష్టం అండి. ఎందుకంటే చక్కటి గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఇక ప్రయాణం ఎంజాయ్ చేద్దామండి. కేబుల్ కార్స్ అలా వరుసగా మాకు ఎదురు వస్తున్నాయి, మా వెనకాల వస్తున్నాయి. జర్నీ మనకి దగ్గర దగ్గర 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఈ కేబుల్ కార్ జర్నీలో ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత చెప్తానన్నాను కదా. ఏంటంటే మాకు కేబుల్ కారు స్టేషన్ వచ్చేసింది అనుకున్నామండి. అనుకుంటే మళ్ళీ కొంత ట్రావెల్ చేసి ఆ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసిందండి, ఇంకా ఎత్తుకి. మాకైతే భలే తమాషాగా అనిపించింది అనమాట ఆ ప్రయాణం. చాలా బాగుందండి జర్నీ, ఎక్సలెంట్. మనకి ఇంచుమించు 10 to 15 మినిట్స్ పట్టిందండి మనోకామన టెంపుల్కి చేరుకోవడం కోసం. అంటే ఇదంతా కొండలో గుట్టలో మామూలుగా ఎక్కాలి అంటే మన వల్ల కాదండి. చాలా పీక్ కొండ మీద ఉంది. అది సుమారుగా హైటు 4360 అడుగుల ఎత్తులో ఉందటండి ఈ మనోకామన టెంపుల్. ఇక్కడ అన్ని దారిలో చిన్న చిన్న పల్లెటూళ్ళు, అంత కొండల మీద వారి జీవనం ఎలా సాగుతుందో ఏంటో మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కార్ జర్నీ ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరం సాగుతుందండి. ఈ పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉండడంతో భలే ఎంజాయ్ చేసాము. చూస్తుండగానే టెంపుల్ దగ్గరికి చేరుకున్నామండి. ఇక్కడ వరుసగా చూసారా, అటు ఇటు పూజా ద్రవ్యాలు అంతా కూడా ఎర్రదనమే. ఎందుకంటే నేపాలీల జాతీయ రంగు ఎరుపటండి. మనకి కూడా అమ్మవారికి అనేసరికి ఎక్కువ ఎరుపు రంగే ఉపయోగించడానికి మనం చూస్తాం కదండి. మనోకామన అమ్మవారికి బలిగా సమర్పించడం కోసం ఇక్కడ కోళ్ళు, మేకలు ఇవన్నీ ఉన్నాయండి. కోడి ధర ఎంత ఉంటుందా అని అడిగా. 5,000 రూపాయలేటండి. ఇక అలాగే ఆ పిల్లల కోసం రకరకాల బొమ్మల షాపులు, తినుబండారాల షాపులు ఇవన్నీ వరుసగా ఉన్నాయి. మాకు ఇక్కడ షాప్స్ ఇవన్నీ చూడటం భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఇవన్నీ చూసుకుంటూ మేము కొంచెం ముందుకు వెళ్ళామండి. ఎందుకంటే మనకి కేబుల్ కారు దిగిన దగ్గర నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడానికి కొంచెం దూరం నడవాలండి. మెత్త పువ్వుల్లాగే ఉన్నాయి ఈ పువ్వులు చూసారా? మనకి ఈ నేపాల్లో ఏ మూలకి వెళ్ళినా కనిపిస్తాయండి ఈ పూలు. మేము అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారి గుడి కనిపించిందండి. మాకైతే ఆ గుడి చూడటమే చాలా తృప్తిగా అనిపించింది. దర్శనానికైతే పెద్ద లైను, హడావిడి అది చూద్దురు. కానీ ఈలోపు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. మనోకామనాదేవి అంటే మనసులోని కోరికల్ని, అంటే వాంఛల్ని తీర్చే దేవతటండి. అంటే మనం ఏమనుకున్నా కూడా ఇక్కడ సఫలీకృతం అవుతాయట. అలాగే వీరు ఎంత ప్రశాంతంగా ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణం పట్ల అవగాహనతోటి ప్లాస్టిక్ తక్కువగా ఉపయోగిస్తూ
ఈ ఏరియా అంతా ఎంత పరిశుభ్రంగా ఉన్నది కూడా మీరు గమనించవచ్చు. భక్తులు ఎంతెంతో దూరాల నుంచి ఇలాగ వారి మొక్కులు తీర్చుకోవడం కోసం వస్తూ ఉంటారండి. ఇక స్థల పురాణాన్ని గురించి చెప్పాలంటే ఈ ఏరియా అంతా కూడా గోర్ఖా జిల్లాలోకి వస్తుందటండి. గోర్ఖాని అంటే ఈ జిల్లాని పరిపాలించింది రామ్షా అనే రాజుగారు. ఆ రాజుగారి భార్యకి కొన్ని శక్తులు ఉన్నాయి అనే నమ్మిక జనాల్లో ఉండేదటండి. అలాగే పూజారి గారు కూడా రాజుగారి భార్యకి చేదోడు వాదోడుగా స్నేహితుడిగా ఉండేవారటండి. ఒకరోజు రాజుగారికి కల వచ్చిందటండి. ఆ కల్లో అమ్మవారు దేవతలాగా, పూజారి సింహంలాగా కనిపించారట. ఈ కళ వచ్చిన తర్వాత రాజుగారు సడన్గా చనిపోవడం జరిగిందటండి. ఆనాటి కాలంలో భర్త చనిపోతే భార్య సతీ సహగమనం చేయడం అనేది ఒక విధానంగా ఉండేది కదండి. ఆ రకంగా రాజుగారి భార్య సతీ సహగమనం చేసే ముందు పూజారి గారితో నేను మీకు త్వరలోనే దర్శనమిస్తాను అని చెప్పారటండి. సతీ సహగమనం జరిగిన కొద్ది రోజులకే పూజారి గారికి నేను పలానా ప్రాంతంలో ఉన్నాను అని కలలో తెలియజేశారటండి. ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళగా అక్కడ ఒక రైతు ఆ పొలం దున్నుతూ ఉండగా ఒక రాయి నుంచి పాలు నెత్తురు రావడం మొదలైందట. ఆయన కలగన్న ప్రదేశం కూడా అదే కావడంతో పూజారి గారు భక్తి శ్రద్ధలతో ఆ ప్రదేశంలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారటండి. భక్తుల మనసులోని కోరికలను తీర్చే అమ్మవారు కావడంతో మనోకామనాదేవి అనే పేరుతోటి, అలాగే పంతులు గారి సంతానమే ఈనాటికి ఆలయంలోని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయటండి. గుడిపై నుంచి భలే ఏలాడుతుంది కదండి. మరి అదేంటో నాకు తెలియదు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి గుడి ముందు దీపాలు వెలిగిస్తున్నారండి. అలాగే ఈ ఆలయం పైనుంచి వేలాడే ఈ జడలాంటి నిర్మాణం గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం కొత్త విషయం తెలుసుకున్నట్టు అవుతుంది కదండి. ఇక ఇక్కడ టెర్రస్ గార్డెన్ కూడా ప్రతి ఇంటి పైన కనిపిస్తుందండి. అసలు నేపాల్ అంటేనే నిండైన పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అయినా కానీ వీళ్ళు ఇంకా టెర్రస్ మీద కూడా మొక్కలు పెంచుతున్నారంటే ఎంత గొప్ప ప్రకృతి ప్రేమికులండి. ఇక ఆలయం ప్రక్కనే శ్రీ మనోకామన మాయికి జై అనుకుంటూ మనకి ఫోటోషూట్ కోసం ఒక చిన్న ఏరియా చాలా బాగుందండి. అసలు మనకి బ్యాక్గ్రౌండ్లో హిమాలయ పర్వతాలు కూడా కనిపిస్తాయటండి. మాకైతే ఎటువంటి మంచు కొండలు కనపడలేదండి. కానీ ఈ పరిసరాలు వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి. మేము గమనించింది ఏంటంటే లైన్లో అంతంతసేపు ఉన్నా కానీ జనాలు తోసుకోవడం కానీ అరుచుకోవడం కానీ ఏమీ లేదండి. ప్రశాంతంగా అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారి దర్శనం, ఇలాగ ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ కూడా మాకు ఒక లైఫ్ లాంగ్ మెమరబుల్ అండి. అసలు ఇలాగ నేపాల్లోని మనోకామన శక్తిపీఠం చూస్తామని మేము అసలు అనుకోలేదు. అమ్మవారికి మనసారా నమస్కరించుకుని తిరుగు ప్రయాణం అయ్యామండి. దారిలో మాకు ఇలాగా ఈ మేకలు అవి కట్టేసి కనపడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా జంతు బలి ఇవ్వడం కోసం కట్టి ఉంచారండి. కొన్ని మనకి ఆచార వ్యవహారాలులో భాగంగా ఇలా జరగడం అనేది మన వైపు కూడా సాధారణమే కదండి. ఇక మా తిరుగు ప్రయాణానికి మళ్ళీ ఇలాగ కేబుల్ కార్ యాత్ర మొదలుపెట్టాము. ఇక్కడ జనం కూడానండి ఈ కేబుల్ కారులో ప్రయాణం చేస్తూనే ఈ పైన ఉన్న విలేజెస్కి చేరుకోవడం అది చేస్తున్నారు. బహుశా ఒక బ్రేక్ కింద ఒక ప్లేసు దగ్గర ఆగిందండి అన్నాను కదా, బహుశా కొన్ని ఊర్లకి అక్కడి నుంచి వెళ్తారేమోనండి. ఇగో చూసారా, రోడ్డు ద్వారా కూడా మనం మనోకామనాదేవి దేవాలయానికి చేరుకోవచ్చు. కాకపోతే ఆ ప్రయాణ వివరాలు అవి నాకు తెలియదండి. మాకు ఈ కేబుల్ కారు ప్రయాణంలో రకరకాల కొండలు గుట్టలు దర్శనంతో పాటు కింద త్రిశాలి నది కూడా కనువిందు చేస్తూ అసలు ఆ ప్రయాణాన్ని అలసటని అసలు తెలియనివ్వలేదండి. మా మొహాన్ని చూసారా, పెద్ద పెద్ద బొట్లు నేపాల్లో ఇలాగే పెడతారండి. చాలా పెద్ద బొట్టు పెడతారు. ఆ బొట్టు చూసిన వెంటనే జనాలకు అర్థమైపోతుంది మనం గుడికి వెళ్ళొచ్చాము అని. అమ్మవారి దర్శనం గురించి చెప్పుకునే కబుర్లతోటి చూస్తుండగానే కేబుల్ కారు మేము ఎక్కడెక్కామో అదే ప్లేస్కి వచ్చేసామండి. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి కేబుల్ కార్స్ స్టార్ట్ అయ్యే ప్రదేశం. భలే వచ్చేస్తుంది చూసారా ఏగలాగా. ఇక కిందకి చేరుకున్నాక ఇలా 1-2 ఫొటోస్ తీసుకుని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసామండి. 12ంటికి కొండపైకి బయలుదేరిన వాళ్ళం కిందకి దిగేసరికి 5 అలా అయిపోయిందండి. మేము మార్నింగ్ వచ్చినప్పుడు అండి ఇక్కడంతా నీరు కింద ప్రవహిస్తూ చాలా బాగుందండి. అమ్మవారి దర్శనానికి లైన్లో సుమారు 2 గంటల పాటు మేము ఎదురు చూసినా కానీ మనోకామన అమ్మవారి దర్శనం మాత్రం బ్రహ్మాండంగా జరిగిందండి. అది చాలు కదండి, మనకి ఇంత దూరం మళ్ళీ మళ్ళీ రాలేం కదండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం పోఖ్రా వైపు సాగిందండి.
ఇండియా మొత్తానికి కాశ్మీర్ అందమైన ఎలా చెప్పుకుంటామో, నేపాల్ మొత్తానికి ఈ పోఖ్రా నగరం అందమైన నగరంగా ప్రసిద్ధికెక్కిందండి. ఇంకా ట్రెక్కింగు సాహసయాత్రలు చేసే వాళ్ళకైతే చెప్పనక్కర్లేదండి. అలాగే సరస్సుల నగరంగా ఈ పోఖ్రాని పిలుస్తారు. ఇక్కడ జలపాతాలు, ఊర్లోనే పెద్ద పెద్ద గుహలు, దేవాలయాలు చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది తెల్లటి పాలులాగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహం అండి. తర్వాతి వీడియోలో మరెక్కడ మనం చూడలేని అద్భుతమైన అందాలకి నెలవైన ప్రకృతి దృశ్యాలు, నదులు, కొండలు, గుట్టలు, అబ్బో చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు ఈ వీడియోలో మనోకామన దేవాలయం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.